అన్నట్టు మనం పెళ్లిలకు దావతులకు పోయినప్పుడు ఏం చేస్తాం మంచిగా బంగారన్నంతో కడుపు నిండా తింటాము అట ఇంకా ఉత్తిగా చేతులు ఉప్పుకుంటా పోవద్దు కదా చెయ్యి గడిగినందుకు కట్నం చదివియాలి సోంపు బుక్కాలే పోవాలి అయితే ఈ నడుమ చాలా మంది కాడ పైసలు ఉంటలేవు అంటే జేబులో ఉంటలేవు బ్యాంకులో ఉంటున్నాయి కానీ ఇక గట్లే జేబుల పైసలు లేకపోయే వరకల్లా కట్నం ఇయ్యాలని ఉన్నా ఇయ్యలేకుండా పోతుడు చాలా మంది అందుకే ఒక పెద్ద ఆయన ఏం ఉపాయం చేసిండు ఎరికేనా చూడు జప్పున అరేవా అగో చూడు రోల్లా జేబుకు స్కానర్ పెట్టుకొని తిరుగుతుండు పేటిఎం కొట్టు అనుకుంటా అన్నటినే కొబ్బరి బోండాలో లేకుంటే గాజులో పక్క పిన్నిసులో అమ్ముతలేడు బిడ్డలగ్గం చేస్తాడు అరే అవంటే అయితే పెళ్ళంటే కట్నాలు చదివించుడు కూడా ఉంటది కదా మరి 101 రూపాయి 1116 అనుకుంటూ కడుతుంటారు ఇక ఇక్కడ చిల్లర పంచాయతీ బాగా అవుతుంటది ఇక ఈ నడుమ చాలా మంది పైసలు కూడా దగ్గర పెట్టుకుంటలేరు అందుకే ఈ పెళ్లి పిల్లోళ్ళ నాయన ఏం చేసిందంటే వచ్చిన సుటపోలకు కడుపు నిండా తిండి పెట్టి దర్వాజా కానే నిలబడి కట్నం చదివియాలనుకునేటోళ్ళు నా జేబుకు స్కాన్ చేయుర్రి ఎంత కొడతారో గంత కొట్టురి చిల్లర లేవని మొహమాటానికి ఓకురని చెప్పుకొత్తాండోళ్ళ ఇక గిట్లా స్కానర్ను పెట్టుకొని తిరుగుతున్న పెళ్లి పిల్ల నాయనను చూసి వచ్చిన సుట్టపోలు కూడా పరిచయం అయ్యారు ఇదేదో మంచిగానే ఉన్నది పటు దుఃఖంకి పోయి గిఫ్టులు కొనుడు పైసలు పెట్టేతందుకు కవర్లు కొనుడు చిల్లర కోసం అటు ఇటు దేవుడాడు అవన్నీ తప్పినైతి అంటురు మొత్తానికి పెళ్లిళ్ళు కూడా డిజిటల్ అయిపోతున్నాయి పో అసలు పెళ్లిళ్ళే ఏందోలా ఆఖరికి అడక్క తినుడు కూడా డిజిటలే అయిపోతుంది మన దేశంలో ఈ పెళ్లి పిల్లోళ్ళ నాయన అన్న కట్నం గిట్లా పేటిఎంలా అడుక్కుంటుండు బిచ్చపోలైతే నడి బజార్లనే గిట్లా స్కానర్లు పెట్టి అడుక్కుంటురు చిల్లర లేవు అన్న మాట జనం నోటికెళ్ళి రాకుండా స్కాన్ చేయని చెప్పుమని అడుక్కుంటురు నిజంగా మన దేశం ఎట్లా డెవలప్ అయిందో గానీ గిట్లా అడుక్కునే కాడ ఉపాయాలు కనిపెట్టుట్లా మాత్రం ఒకరిని మించి ఇంకొకరు తయారయ్యారు పో